ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మా సంస్థ ఆధ్వర్యంలో 33వ వికలాంగుల దినోత్సవం కార్యక్రమం చేసుకోవలసింది పోయి ఈ 33వ వికలాంగుల దినోత్సవాన్ని రాష్ట్ర దేశ వికలాంగులందరి తరపు నుంచి కూడా మా సంస్థ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమం జరగడానికి కారణం ఏంటంటే, మనం ఏదైనా శుభకార్యం చేసుకోవాలంటే మనకు ఆనందం సంతోషం ఉన్న రోజునే మనకి ఏదన్నా శుభకార్యం జరుగుతుంది. అలాంటిది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వికలాంగుల విషయంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం ఒక అడుగు కూడా ముందుకేయట్లేదు. ఎందుకంటే 2016 హక్కుల చట్టం ఐక్యరాజ్య సమితిలో 2000 వికలాంగుల హక్కుల చట్టం అనేసి 2016 చట్టాన్ని రూపొందించారు. ఐక్యరాజ్య సమితిలో రూపొందించిన 2016 హక్కుల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వాలకు అన్ని కేంద్ర ప్రభుత్వాలకు ఇస్తే ఇప్పుడుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగట్లేదు. ఏమని ఇప్పుడుకొచ్చి 2016 హక్కుల చట్టం ఎందుకు రాష్ట్రంలో అమలు చేయలేదు, అమలు పరచట్లేదు, అది ఎందుకు కొనసాగట్లేదు అనేసి ఈ చట్టాన్ని రూపొందించి ఈ చట్టాన్ని అలాగా తొంగలో తొక్కడం జరిగింది. మా వికలాంగులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి బెనిఫిట్స్ కూడా ఎటువంటి పథకాలు కూడా అందట్లేదు. ఏమన్నా అడిగితే వికలాంగులకి లయ్యర్స్ అని చెప్పడం కానీ ఎవరు కూడా ఏమి రావట్లేదు. ఒక పెన్షన్ తప్పించి ఇంకేమీ కూడా రావట్లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల పట్ల మానవత్వం, జాలి దయ కాదు మానవత్వంతో ఏదైనా కూడా పథకాలని అందించాలి. అలాగే మన దేశంలో చూసుకుంటే, మన రాష్ట్రంలో చూసుకుంటే ఎన్నో కులాలు, మతాలు, వర్గాల ప్రాంతాలు ఉన్నాయి. రాత్రే రోజుకి చట్టాలు పుట్టేసి అమల్లోకి వస్తున్నాయి వాళ్ళందరూ కూడా. మరి అదే కులాల్లో, అదే మతాల్లో, అదే వర్గాల్లో, అదే ప్రాంతాల్లో మా తోటి వికలాంగులు అందరూ కూడా ఉన్నారు, సోదరులు ఉన్నారు. మరి మాకెంత చేయాలి ఈ ప్రభుత్వాలు? అన్ని కాళ్ళు చేతులు ఎన్నో వాళ్ళు బాగున్నోళ్ళకి ఎన్నో రిజర్వేషన్లు వర్తిస్తున్నప్పుడు, క్యాస్ట్కి రిజర్వేషన్ వర్తిస్తున్నప్పుడు మా తోటి వికలాంగుల విషయంలో ఎందుకు చిన్న చూపు చూస్తుంది ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం? నేను ఒకటే అడుగుతున్నాను, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నానంటే, మీరు కేంద్రంలో కూడా మీరే ఉన్నారు, రాష్ట్రంలో కూడా మీరే ఉన్నారు. ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మీ కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో మా వికలాంగుల శాఖకి వెంటనే ఈ 2016 హక్కుల చట్టాన్ని వికలాంగులను అమలు చేయాలి. అలాగే ప్రతి పథకంలో కూడా, దేశంలో ప్రతి పథకంలో కూడా మా వికలాంగుల రిజర్వేషన్ ఇవ్వాలి. అది చదువులో అవ్వచ్చు, విద్యలో అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, ఏ పథకంలోనైనా కూడా మా చేతులకు తెచ్చిపెట్టాలి. ఇది మా కోరుకున్నది. అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే వికలాంగులకి 3,000 రూపాయలు 6,000 చేశారు, అలాగే ఏదైతే వికలాంగులు 5,000 రూపాయలు ఉన్న పెన్షన్ 15,000 చేసినందుకు ఆ విషయంలో మీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రం మా వికలాంగులందరి నుంచి మేము అభినందిస్తున్నాం. అయినప్పటికి కూడా వికలాంగులు ఒక పెన్షన్కే పరిమితి కాదు. వికలాంగులు ఒక పెన్షనే ఒకటే కాదండి, వాళ్ళకి గృహాలు కావాలి, వాళ్ళకి ఇల్లు స్థలాలు కావాలి, వాళ్ళకి ఏదైతే జాతీయ వికలాంగుల దివ్యాంగుల సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ నుంచి లోన్లు కూడా సబ్సిడీతో కూడుకొని ఇవ్వాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ లోన్లు కూడా ఏమీ కూడా ఇవ్వట్లేదు. దాంతోపాటు వికలాంగులు లోన్ తీసుకోవాలంటే ప్రభుత్వం ఉద్యోగులు 2 షూరిటీ కావాలనేసి ప్రభుత్వం అధికారులు అడుగుతున్నారు. వికలాంగులు ఎటువంటి ఆదాయం ఉంటుంది? మీరు ఏదైనా కూడా లోన్ ఇచ్చి మేము పట్టుకుంటే కదా, దాని ద్వారా ఏదో వ్యాపారం చేసుకుంటే కదా మేము ముందుకెళ్ళి మేము ఆ లోన్లు కట్టగలం. మా మీద మీరు షూరిటీ పట్టడం, భారం చేయడం అనేది ఎంతవరకు ప్రభుత్వాలు కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాలి ప్రభుత్వాలు. వికలాంగుల్ని ఓటు బ్యాంకింగ్ రూపంలో వాడుకోవద్దు దయచేసి. మేము ఇది రాష్ట్ర వికలాంగులందరి తరపు నుంచి కూడా కోరుకుంది ఏంటంటే, వికలాంగులు ఓటు బ్యాంకింగ్ రూపంలో వాడుకుంటున్నారు నాయకులు. గ్రామ స్థాయికులైనా, గ్రామం నుంచి ఢిల్లీ స్థాయి నాయకులైనా, ఎవరైనా కూడా ఢిల్లీ నాయకులైనా వికలాంగులు ఓటు బ్యాంక్ వాడుకుంటున్నారు. వికలాంగులు పెన్షన్ ఇస్తే సరిపోతుంది, ఇంకా ఖాళీకి ఏమి ఇవ్వద్దు అనే ఆలోచనలో ఉన్నారు. మీరు ఆ కళ్ళు తెరిచి ముందుకు రండి, ప్రభుత్వాలు నాయకులైనా కూడా. అలాగే వికలాంగుల పట్ల కూడా ఏదైతే రక్షణ ఉందో, పోలీస్ శాఖ రక్షణ, వికలాంగులకు న్యాయం జరగట్లేదు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కూడా. అది కూడా 2016 హక్కుల చట్టంలో 92A సెక్షన్ కింద ఉన్నది బెయిలబుల్ చేశారు. దాన్ని 2016 హక్కుల చట్టంలో ఉన్న 92Aని నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసి వికలాంగులు ఎవడైనా
కిందపరిచి మాట్లాడినా అవమానించినా కూడా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేయాలనేసి దాని మీద కూడా చట్టాన్ని రూపొందించాలి. ఈ రాష్ట్ర హోంశాఖ వంగలపూడి వెంకయ్య గారిని కూడా ఈ సభాముఖంగా మేము కోరుతున్నాం. అలాగే ఏదైతే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రీతమ శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి గారు కోరుతుంది ఒకటే, మీరు తీసుకున్న శాఖ ఏదైనా కూడా ప్రతి శాఖలో కూడా మీరు ప్రశ్నిస్తున్నారు, వెలుగులోకి తీసుకొస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో వికలాంగుల మీద సుదీర్ఘంగా శాశ్వతంగా పరిష్కారం అయ్యే పథకాలను రిలీజ్ చేయాలి. కఠినమైన సంక్షేమ పథకాలు మాకు అందాలి. మా జోలికి వస్తే ఎవరినైనా కూడా కఠినంగా శిక్షించే తీరుగా ఉప ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోవాలనేసి మా తోటి వికలాంగులు సోదరుమణులు అందరి తరపు నుంచి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. అలాగే ఇకపోతే మా వికలాంగుల విషయంలో ప్రతి విషయంలో కూడా ముందడుగు వేయాలి ప్రభుత్వాలు. మాకు వికలాంగులు ఎంతోమంది అట్టడుగున ఉంటున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు, వాళ్ళకు ఎడ్యుకేషన్ పరంగా అన్ని విధాలకు కూడా ఆదుకోవాలి. అలాగే అంత్యోదయ కార్డు కూడా వికలాంగులకు 35 కేజీల బియ్యం సంబంధించిన రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి అందాలి. దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేసి ఈ సందర్భంగా మేము వికలాంగుల దినోత్సవం జరుపుకోకుండా మేము కన్నీరుతో మా తోటి వికలాంగుల అందరి తరపు నుంచి, రాష్ట్రంలో దేశంలో వికలాంగుల అందరి తరపు నుంచి మా బాధను వ్యక్తపరుస్తున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చిన తోటి వికలాంగుల సోదరులు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం.